దేశవ్యాప్తంగా ఘనంగా దసరా ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఊరూరా రావణ దహన కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి. ఢిల్లీ రామ్లీలా మైదానంలో రావణ దహనం జరగబోతోంది. రామ్లీలా మైదానంలో కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ఊరువాడ రావణ దహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దసరా రోజున ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉంటారు. ఇవాళ్టితో దసరా ఉత్సవాలు కూడా ముగియబోతున్నాయి. మహిషాసుర మర్దినిగా దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. अत्याचार बड़ी बेसब्री से इंतजार कर रहे थे। क्या जो है राम का बहन हो निवेदन है कि మనం విజువల్స్ లో చూడొచ్చు. రావణ దహన కార్యక్రమం ఢిల్లీ రామ్లీలా మైదానంలో జరిగింది. మరోవైపు పాట్నాలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఊరు ప్రతి దగ్గర కూడా ఈ రావణ దహన కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉంటారు. రావణుని వధించిన రోజు ఇదే అని చెప్పి భక్తుల యొక్క నమ్మకం. అదే ఆనవాయితీగా కొనసాగుతోంది. దసరా రోజునే రావణ దహనం చేస్తూ ఉంటారు భక్తులంతా కూడా. 9 రోజుల పాటు అమ్మవారిని పూజించిన అనంతరం ఇవాళతో దసరా నవరాత్రి ఉత్సవాలు ముగియబోతున్నాయి. ప్రతి దగ్గర కూడా భక్తులంతా భారీ సంఖ్యలో తరలివచ్చి అటు రావణ దహన కార్యక్రమం తిలకించేందుకు కావచ్చు, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసుకునేందుకు గాను భారీ సంఖ్యలో తరలివస్తూ ఉన్నారు. అమ్మవారిని చూసి ప్రత్యేక పూజలు చేసుకుంటూ ఉన్నారు. అటు ఇదే కార్యక్రమంలో కూడా భారీ సంఖ్యలో ప్రజలంతా కూడా పాల్గొనడం మనం చూస్తూ ఉన్నాం. కులు మనాలిలో ఎలాంటి రద్దీ మనకు కనిపిస్తుందో చూడొచ్చు. అటు పాట్నాలో కూడా రావణ దహన కార్యక్రమం ఎలా నిర్వహించారో ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా కూడా ఈరోజు దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా చేస్తూ ఉన్నారు. భక్తులంతా కూడా 9 రోజుల పాటు అమ్మవారిని అనేక రూపాల్లో, అనేక అలంకరణలో, అనేక రకాల నైవేద్యాలు పెట్టి భక్తులు పూజించారు. కొన్ని ప్రాంతాల్లో ఇవాళ దుర్గమ్మను గంగమ్మ ఒడికి కూడా చేర్చుతూ ఉన్నారు. మరికొన్ని ప్రాంతాల్లో రావణ దహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రస్తుతం ఢిల్లీ రామ్లీలా మైదానంలో కూడా రావణ దహన కార్యక్రమం జరిగింది. కులు మనాలిలో ఎటువంటి విజువల్ మనం చూడొచ్చు. ఎంత రద్దీగా ఉందో, భక్తులు ఎంత ఎత్తున అక్కడ పాల్గొన్నారో. మరోవైపు పాట్నాలో కూడా రావణ దహన కార్యక్రమం కొనసాగింది. అటు ప్రజలంతా కూడా తిలకించేందుకు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం.